వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ జెండాని ఆవిష్కరించారు. జగన్ అంటే ఒక్కడు కాదు, కోట్లాది మంది అంటూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపేలా కొన్ని స్లోగన్స్ కూడా ఇచ్చారు. అయితే ఈ వేడుకల్లో కనిపించిన ఒకే ఒక్క లోటు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. గత 5 ఏళ్లుగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం అంటే జగన్ పక్కనే ఉండే వ్యక్తి ఇంకెవరో కాదు, సజ్జల రామకృష్ణారెడ్డి. కానీ ఈసారి ఆయన గైర్హాజరు కావటమే విశేషం. జగన్ జెండా ఎగురవేసిన వేళ పక్కన సీనియర్ నాయకులు కనిపించకపోవటమే, కొత్తగా కొందరు నేతలే వేదికపై ఉండటం అనేది ఊహాగానాలకు తావిస్తోంది. ప్రత్యేకంగా సజ్జల రామకృష్ణారెడ్డి పాత్రను పరిశీలిస్తే వైసీపీ అధికారంలోకి రావడానికి ఆయన గట్టిగానే కృషి చేశారు. వచ్చిన తర్వాత కూడా ఆయన ప్రభావం పార్టీపై గణనీయంగా పెరిగింది. ఇక సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్గా ఉన్న ఆయన ప్రభుత్వం మరియు పార్టీ వ్యవహారాల్లో రెండిటి మీద పడవేసి కూడా ఆయన కీలక బాధ్యతలు తీసుకున్నారు. ఇక ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరపటం, ప్రభుత్వ విధానాల ప్రకటనలు ఎలా ఇవ్వాలి, అసలు సోషల్ మీడియాలో వైసీపీ వ్యూహాలు ఎలా ఉండాలి, అన్నిట్లోనూ ఖచ్చితంగా ఆయన హ్యాండ్ స్పష్టంగా కనిపించేది. పార్టీ నిర్ణయాల్లో కూడా ఆయనకు అధిక ప్రాధాన్యం ఉన్నట్లుగా భావించబడేవారు. అయితే గత ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తర్వాత సజ్జలపై విమర్శలు పెరిగాయి. అధినేతకి సజ్జల తప్పుడు సలహాలు ఇస్తున్నారు, వాస్తవ సిచ్యువేషన్లు దాచేసి కొందరు సీనియర్ నేతల్ని ఆయన ఇట్లా మాట్లాడుతున్నారన్న అసంతృప్తి కూడా వ్యక్తం చేశారు. మరి పార్టీ ఓటమికి వ్యూహాత్మక లోపాలే కారణం. మరి వ్యూహాలను అమలు చేసేది సజ్జల, మరి ఆయన పాత్రే వైసీపీ పార్టీ ఓడిపోవటానికి ఎక్కువ రీజన్ అన్నది కూడా వినిపించింది అందరికీ. మరి దీనివల్లే జగన్ కూడా ఆయన్ను పక్కకి నెడుతున్నారన్న సందేశం కూడా వస్తోంది. మరి ఇటీవల సీనియర్ నేతలకి ప్రాధాన్యం పెరుగుతున్న ప్రచారం మధ్య సజ్జలను జగన్ సైడ్ చేస్తున్నారన్న టాక్ కూడా రాజకీయ వర్గాల్లో ఉంది. ముఖ్యంగా ధర్మాన ప్రసాదరావుకు తాడేపల్లి బాధ్యతలు అప్పగించే ఆలోచనలో కూడా పార్టీ ఉందన్న వార్తలు ఈ ప్రచారానికి బలం చేకూరుస్తున్నాయి. ఇక పార్టీ రాష్ట్ర సమన్వయకర్త బాధ్యతల్ని కూడా ఆయనకి ఇవ్వొచ్చన్న చర్చ సాగుతోంది. మరి ఈ వేడుకల్లో ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, దేవినేని అవినాష్ వంటి కొంతమంది నేతలు మాత్రమే కనిపించారు. సీనియర్ స్థాయి నాయకులు ఎవ్వరూ కూడా రాకపోవటమే సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురుస్తోంది. అయితే ఇప్పుడు అంతా అంటోంది, జగన్ కొత్త టీంను వెతుక్కుంటున్నారా, లేకపోతే వీళ్ళందరినీ సైడ్ చేసి తీసేశారా, లేకపోతే పార్టీ పునర్వ్యవస్థీకరణ పైన ఏమన్నా మొదలుపెట్టారా అలాంటి చర్చలు కూడా వస్తున్నాయి. అయితే ఓటమి తర్వాత పార్టీ అంతర్గతంగా మార్పులు చేయటం సాధ్యమే. కానీ సజ్జల వంటి కీలక నాయకుడి గైర్హాజరు అసలు యాదృచ్ఛికమేనా, లేకపోతే నిజంగానే జగన్ వ్యూహాత్మక నిర్ణయమా అన్నది స్పష్టత రావాల్సింది. మొత్తానికి వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పార్టీ ఐక్యతను మరొకసారి చూపించాయి. కానీ ఈసారి గైర్హాజరే ఎక్కువ చర్చకు దారితీసింది. జగన్ పార్టీ కొత్త దిశలో దూసుకెళ్తోందా, లేకపోతే ఇది కేవలం ఒక సందర్భోచిత గైర్హాజరా అన్నది రాబోయే రోజుల్లో తెలుస్తోంది. అయితే ఒక్క విషయం మాత్రం చెప్పొచ్చు, వైసీపీలో మార్పుల గాలి వీచుతోందని చెప్పొచ్చు. ఇప్పుడు అందరి దృష్టి జగన్ తదుపరి అడుగుపైనే ఉంది. దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.